హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ చూపిస్తున్నాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ తినడానికి కూడా కమ్మగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. పాలు కాంచుకునేదానికి సరిపడా బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసేసుకొని దాంట్లో ఆ బౌల్లో వేస్తున్నాను కాంచుకోవడానికి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసి ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని పాలు కాంచుకుంటున్నాను. సో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి. పాలు వేసిన తర్వాత లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని ఒక కప్పులో పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ని. ఇప్పుడు మనం ఇందాక పాలు కాంచుతున్నాం కదా స్టవ్ పైన, సో అదే పాలల్లో కొద్దిగా పాలు తీసేసుకొని ఇప్పుడు మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ పెట్టుకున్నాం కదా కప్పులో, దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొద్దిగా పాలు వేసుకుంటూ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా, గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిగా కలుపుతూ ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందాక స్టవ్ పైన పెట్టాం కదా, ఆ పాలు కలుపుతూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ గెరిటతో మిక్స్ చేసుకొని మధ్యలో కలుపుతూ పాలు కాంచుకోండి. పొంగు వచ్చే వరకు కాగితే సరిపోతుంది. పాలు కొంచెం మరిగిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేస్తాను. సో మీ టేస్ట్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకోండి, పాలకు సరిపడినట్టు. ఇప్పుడు మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, ఆ పాలకు సరిపోయే అంత షుగర్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటే చాలు. తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఒక బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆ కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందాక మనం మరిగించుకుంటున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. ఆ పాలల్లో వేసి మిక్స్ చేశాను నేను. ఇక్కడ ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ప్రిపేర్ చేసిండే దాన్ని 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి. మీకు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి మనం బయటకు తీసిన తర్వాత 2 to 3 అవర్స్ తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఇందాక మనం పాలు కాంచుకునేటప్పుడు కొంచెం వాటర్గా ఉండింది కదా, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకున్నాయి. ఇక్కడ నేను పోమోగ్రానేట్, బనానా, యాపిల్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు ఏదన్నా కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా బాగుంటుంది. సో ఇక్కడ నేను కస్టర్డ్ మిక్స్ చేసాం కదా ఇందాక, సో ఆ కస్టర్డ్ మిక్స్ని బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఫ్రూట్స్ కట్ చేసుకున్నానో ఆ ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ పౌడర్లో వేసి మిక్స్ చేసేస్తున్నాను. యాపిల్, పోమోగ్రానేట్, డ్రై ఫ్రూట్స్, బనానా, పపాయ, స్ట్రాబెర్రీ, ఏ ఫ్రూట్ ఉన్నా ఏది ఉన్నా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవి నేను వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఉండింది కాబట్టి యాడ్ చేసుకున్న. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది. దీంట్లో మనం ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, జామున్ వేసుకోవచ్చు. ఈ కస్టర్డ్తో మనం ఏం పేరప్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చి మీకు ఇప్పుడు కోవాతో పేరప్ చేసుకొని చూపిస్తున్నాను. కోవాతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దేంతో తిన్నా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను వచ్చి దీంట్లో కోవా నా దగ్గర ఉంది కాబట్టి నేను కోవాతో మిక్స్ చేసి పేరప్ చేస్తున్నాను. సో కోవా యాడ్ చేసుకుంటే కస్టర్డ్ పౌడర్లో ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంది. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను.
కొద్దిగా యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు స్వీట్ తినేదాన్ని బట్టి. కోవా యాడ్ చేసుకొని తిన్నాక కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.